నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. పశ్చిమ ఢిల్లీలోని నాజఫ్గఢ్ పేరును నహర్గఢ్గా మార్చాలని బీజేపీ శాసనసభ్యుడు నీలం పెహల్వాన్ గురువారం ఢిల్లీ అసెంబ్లీలో డిమాండ్ చేశారు. ఈశాన్య ఢిల్లీలోని ముస్తఫాబాద్ కాలనీ పేరును శివ్ విహార్గా, దక్షిణ ఢిల్లీలోని మొహమ్మద్పూర్ గ్రామాన్ని మాధవపురంగా మార్చాలని మరో ఇద్దరు పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. పేరు మార్పు కేవలం దృశ్యమానత మాత్రమేనని ప్రతిపక్ష ఆప్ శాసనసభ్యులు చేసిన ఆరోపణలను తోసిపుచ్చుతూ నాజఫ్గఢ్ శాసనసభ్యుడు నీలం పెహల్వాన్, ఆప్ ఒక దెబ్బతిన్న డ్రమ్, ఇది శబ్దం మాత్రమే సృష్టించాలనుకుంటోంది. వారు 10 సంవత్సరాలలో స్వయంగా ఏమీ చేయలేదు మరియు మాకు అడ్డంకులు సృష్టించాలనుకున్నారు. నా నియోజకవర్గంలో ప్రజలు డిమాండ్ మేరకు నేను పేరు మార్చాలని ప్రతిపాదిస్తున్నాను అని అన్నారు. 1857 తిరుగుబాటులో రాజా నహర్ సింగ్ పాల్గొన్నారని, ఆ తర్వాత అప్పటి పాలకులు హిందువులను ఊచకోత కోసి ఆ ప్రాంతం పేరును నజాఫ్గఢ్ ప్రజలు తిరుగుబాటులో పెద్ద పాత్ర పోషించారు అని ఆమె అన్నారు. పేరు మార్పు అమర వీరులకు నివాళిగా ఉంటుందని కూడా ఆమె అన్నారు. నజాఫ్గఢ్ పేరు మార్చాలనే డిమాండ్ను అప్పటి ఎంపీ పర్వేష్ వర్మ గతంలో లేవనెత్తారని, కానీ రాజకీయ పరిస్థితులు అనుకూలంగా లేదని పెహల్వాన్ అన్నారు. ఇప్పుడు ఈ ప్రతిపాదన సజావుగా సాగుతుందని నేను ఆశిస్తున్నాను అని ఆమె అన్నారు. ఆ ప్రభుత్వంలో నజాఫ్గఢ్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా ఉన్న బీజేపీ శాసనసభ్యుడు కైలాష్ గెహ్లోట్ నీలం పెహల్వాన్ పేరు మార్పు ప్రతిపాదనను స్వాగతించారు. తిరుగుబాటు సమయంలో నజాఫ్గఢ్ నివాసితులు చేసిన త్యాగాలను ఇది గౌరవిస్తుంది అని జాట్ నాయకుడు అన్నారు. ఇది ప్రాంతవాసుల ప్రజాదరణ పొందిన డిమాండ్ అని అన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే మోహన్ సింగ్ బిస్ట్ ముస్తాఫాబాద్ పేరును శివ్ విహార్గా మార్చాలని, ఆర్కేపురం శాసనసభ్యుడు అనిల్ శర్మ రింగ్ రోడ్లోని బికాజీ కామా ప్లేస్ సమీపంలో ఉన్న మొహమ్మద్పూర్ గ్రామాన్ని మాధవపురంగా మార్చాలని కోరారు. బీజేపీ అభివృద్ధి పనులకు దిగడం లేదని, పేరు మార్పులపై మాత్రమే దృష్టి సారిస్తోందని ఆప్ చేస్తున్న ఆరోపణలను శర్మ తోసిపుచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాము. అలాగే అలహాబాద్ పేరును ప్రయాగ్రాజ్గా మార్చడం మరియు అక్కడ మహాకుంభ నిర్వహించడం వల్ల కలిగే పురోగతి మరియు ప్రయోజనాలను కూడా మేము చూస్తున్నాము అని ఆయన అన్నారు.